నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. టెక్నాలజీ సాయంతో ప్రపంచం అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐ రాకతో సరికొత్త విప్లవం మొదలైంది. ప్రపంచం నలుమూలలకు విజ్ఞానం చేరుతుంది. కానీ దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు అది పూర్తి స్థాయిలో చేరడం లేదు. అంతర్జాతీయ ప్రామాణిక విద్య కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ క్రమంలో అలాంటి కార్పొరేట్ విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వారి పాఠశాలల ద్వారా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా శాటిలైట్ టెక్నాలజీని ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా అందిస్తోంది గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి సేవలను అందిస్తున్న ఏకైక సంస్థ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వారి సేవలను అందిస్తోంది. ఆ సంస్థ సాధిస్తున్న విషయాలను మనతో పంచుకోవడానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమశేఖర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, డిజిటల్ విద్యను శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఎలా అందించవచ్చు అంటారు? ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు విద్యను అందించడం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడుకున్నటువంటి దేశం ఎంత ప్రగతి సాధిస్తున్నప్పటికీ కూడా ఈ ఇంటర్నెట్ సదుపాయం కొన్ని జోన్స్కి మాత్రమే అందుబాటులోకి ఉంది. అంటే మనం మరీ అటవీ ప్రాంతాలకు, రూరల్ ఏరియాస్కి రెగ్యులర్గా మరీ విలేజ్ ప్రాంతాలకు వెళ్తే ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగా ఉండదు. సో ఈ శాటిలైట్ టెక్నాలజీని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎటువంటి ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా మనం ఒక శాటిలైట్ డిష్, నార్మల్ వీసాట్ కేయూ బ్యాండ్ డిష్ని స్కూల్ ప్రాంగణంలో అమర్చి దాని నుంచి శాటిలైట్ బ్యాండ్విడ్త్ ద్వారా సిగ్నల్స్ క్యాచ్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మా సెంట్రలైజ్డ్ స్టూడియో నుంచి ప్రత్యేకించి టీచర్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణీయమైన అవకాశం. అయితే దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇది 2-వే ఇంటరాక్టివ్ సెషన్. అంటే ఇది ఒక శాటిలైట్ ఛానల్ లాగా మనం ఏది టెలికాస్ట్ చేస్తే అది చూడడం కాకుండా ఈ శాటిలైట్ టెక్నాలజీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ శాటిలైట్ టెక్నాలజీ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ వారి డౌట్స్ను అక్కడికక్కడ క్లారిఫై చేసుకునే విధంగా సెంట్రలైజ్డ్ స్టూడియోలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో వాళ్ళు అనుసంధానం అయ్యేలాగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీస్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ కార్పొరేట్ విద్యను గ్రామీణ ప్రాంతాలకు అందజేయడం జరుగుతుంది. అది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? శాటిలైట్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించడం వల్ల ప్రత్యేకించి శాటిలైట్ టెక్నాలజీ అనేది ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. అంటే ఎంటైర్ భారతదేశంలో ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో కొంచెం బెటర్ క్వాలిటీ టీచర్స్, ట్రైనర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు అని ఒక నానుడైతే ఉంది కదా. సో ఒక ఎక్స్పర్ట్ టీచర్ని ఎక్కడో మారుమూల పల్లెటూరుకు వెళ్ళి క్లాస్ చెప్పమంటే తనకి చెప్పాలని కోరుకున్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఈ శారీరక శ్రమ అంటే బాడీ స్ట్రెయిన్ ఇవన్నీ తట్టుకోలేక ఒకరోజు ఎప్పుడో గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళడం కుదురుతుంది. కానీ ప్రతిరోజు ఒక పల్లెటూరుకి హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళి తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవడం అనేది ప్రతి ఉపాధ్యాయుడికి కుదిరే పని కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి టెక్నాలజీస్ని అందుకోవడం వల్ల ఒకే టైంలో ఒక పల్లెటూరు, ఒక విలేజ్, ఒక గ్రామమే కాదు, ఎట్ ఏ టైం మేము ఒక 100 విలేజెస్కో 200 విలేజెస్కో మా టెక్నాలజీని అనుసంధానం చేయగలిగితే ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎట్ ఏ టైం 200 స్కూల్స్కి, పాఠశాలలకి వారి అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పిల్లలకి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఆ డౌట్స్ని మళ్ళీ తనకున్నటువంటి అనుభవానికి పంచుకొని ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం వల్ల ఒక కార్పొరేట్ విద్యకు సంబంధించిన ఎక్స్పర్ట్స్, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఏవైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా విలేజ్ కిడ్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఈ టెక్నాలజీ ద్వారా అవకాశం ఉంటుంది. సో ప్రత్యేకించి దీంట్లో ఇంటర్నెట్ అవసరం లేదు కాబట్టి శాటిలైట్ అనేది ఒక స్టెప్ ఎక్కువగా శాటిలైట్ బ్యాండ్విడ్త్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి దీనికి ఎటువంటి ఇంటర్నెట్ అవకాశం కూడా అవసరం లేదు. సో ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా శాటిలైట్ టెక్నాలజీ ద్వారా రూరల్ స్టూడెంట్స్ని వాళ్ళకున్న అనుభవంతో తీర్చిదిద్దగలుగుతారనేది ముఖ్య ఉద్దేశం. డిజిటల్ విద్యను అందించడానికి శాటిలైట్స్ ఎందుకు ఉపయోగపడతాయండి? అదేనండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ టెక్నాలజీ అనేది ఎక్కడికైనా చేరగలదు. నాట్ ఓన్లీ ఫర్ విలేజెస్. ఇప్పుడు మీరు అటవీ ప్రాంతం తీసుకున్నా కూడా అక్కడ ఇంటర్నెట్ కూడా ఎటువంటి ఇంటర్నెట్ లేని మారుమూల అటవీ ప్రాంతాలు తీసుకున్నా కూడా అక్కడ మనం ఈ శాటిలైట్ డిషెస్ పెట్టడం వల్ల అక్కడికి కూడా ఈ అత్యాధునిక టెక్నాలజీని అడాప్ట్ చేసి అక్కడ కూడా విద్యార్థులు మనం చదువు చెప్పగలిగే అవకాశం ఈ శాటిలైట్ టెక్నాలజీస్కి ఉంది. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అనేసరికి ఒక ఇంటర్నెట్ ద్వారానే అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రాన్స్లో ఉన్నటువంటి దానికి ఇంటర్నెట్ని మించి శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం వల్ల మనకి కేవలం ఒక రూమ్ సదుపాయం ఉండి
మనకి ఎలక్ట్రిసిటీ ఉంటే సరిపోతుంది, మనకి ఇంకేం అక్కర్లేదు. సో అలాంటి ప్లేసెస్లో కూడా, అటవీ ప్లేసెస్లో కూడా మనం ఈ టెక్నాలజీని తీసుకెళ్ళి విద్యను ప్రారంభించి, మన పాఠశాలను ప్రారంభించి చేయొచ్చు అనేది శాటిలైట్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఎజెండా. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ విద్యను అందించడానికి ఏవి అంశాలు అవసరం సార్? దీనికి ప్రత్యేకించి అంశాలు ఏం లేవండి. దీనికి ఒక ఎక్విప్మెంట్ వస్తుంది స్కూల్ ప్రాంగణానికి. ఒక శాటిలైట్ డిష్, నార్మల్ ఇప్పుడు మనం డిటిహెచ్ డిషెస్ చూస్తున్నాం కదా, శాటిలైట్ డిషెస్ అలాంటివి కొన్ని శాటిలైట్ వీసాట్ కేయూ బ్యాండ్ డిష్, ఒకవేళ హిల్ ఏరియా అయితే సి బ్యాండ్ శాటిలైట్ డిష్ అని ఉంటాయి. ఈ డిష్ని స్కూల్ ప్రాంగణంలో అమర్చి దీన్ని సిగ్నల్ క్యాచ్ చేసి మా స్టూడియో కనెక్ట్ అవ్వడానికి త్రూ హబ్ ద్వారా మా సెంట్రలైజ్డ్ స్టూడియో కనెక్ట్ అవుతారు. సెంట్రలైజ్డ్ స్టూడియో నుంచి సిగ్నల్స్ ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అవుతాయి. సో ఈ టెక్నాలజీని ఒక శాటిలైట్ డిష్ ద్వారా మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తాం స్కూల్స్లో. ప్రత్యేకించి దీనికి మళ్ళీ ప్రత్యేకించి ఎటువంటి సదుపాయాలు అవసరం లేదు. స్కూల్ ప్రాంగణంలో మేము ఖచ్చితంగా ఒక శాటిలైట్ డిష్ పెడతాము. దాన్ని పిల్లలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ఇంటరాక్టివ్ ప్యానల్ సదుపాయం ఇచ్చి స్కూల్కి. సో ఇంటరాక్టివ్ ప్యానల్ యాక్ట్స్ యాజ్ ఎ టీవీ యాజ్ వెల్ యాజ్ సమ్ ఇంటరాక్టివ్ ప్యానల్ ఫర్ స్కూల్, బోత్ డ్యూయల్ రోల్ ప్లే చేసే విధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఇస్తాము. దాన్ని ఒక సాఫ్ట్వేర్కి కనెక్ట్ చేసి త్రూ దిస్ ఎంటైర్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ద స్కూల్ టు అవర్ స్టూడియో కనెక్షన్ వీ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఏ హబ్. హైదరాబాద్కి ఇక్కడ మనకి తిమ్మాపూర్లో హబ్ ఉంది. సో ఫ్రమ్ తిమ్మాపూర్ హబ్ ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ స్కూల్ టు శాటిలైట్ మై స్టూడియో. ఇంకోటి సార్, గ్రామీణ విద్యాజ్యోతి భారత్ పీవీటీ ఎల్టీడీ పెట్టడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? ముందుగా మీ గురించి చెప్పండి. నాది ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. తర్వాత నేను కొన్ని ఎంఎన్సీ సంస్థల్లో పనిచేయడం జరిగింది. సో ఈ తరుణంలో అంటే జనరల్గా వ్యాపారం చేద్దాం అనుకునే ఒక తరుణంలో వ్యాపారం జరగాలి, బట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ద లెజెండ్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో పేదరికానికి లేదంటే బిలో పవర్టీ లైన్కి, మధ్యతరగతికి చదువు అడ్డు కాకూడదు అని ప్రూవ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఈ ప్రాజెక్ట్కి మెయిన్ స్ఫూర్తి ఆయనే. ఈ ప్రాజెక్టు అబ్దుల్ కలాం గారి పేరు చెప్పుకోవడం అంత గొప్ప అవకాశం రావడం మీ ఛానల్ ద్వారా మళ్ళీ నాకు సంతోషకరం. బట్ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గ్రామీణ విద్యాజ్యోతి భారత్ మా కంపెనీ పేరులోనే ఉందండి, గ్రామీణ విద్యాజ్యోతి. ఎందుకంటే ఈ కార్పొరేట్ విద్య ఇందాక మీరు చెప్పినట్టుగా అంతర్జాతీయ ప్రామాణిక విద్య అనేది ప్రత్యేకించి నగరాల్లో కూడా పేరెంట్స్ కమర్షియల్గా వాళ్ళ ఫైనాన్షియల్ వైబ్ని తట్టుకోగలిగితే మాత్రమే అందుబాటులోకి వస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అండ్ ఇండియా ఈజ్ డెవలపింగ్ డే బై డే. బట్ ద ఎడ్యుకేషన్ అనేది కొన్ని వర్గాల వారికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. సో మా గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణాల పార్ట్ విలేజెస్లో పుట్టడం అనేది ఏ పిల్లవాడికి కానీ శాపంగా మారకూడదు. సో ఒక అవతార్ మూవీని మనం ఓటీటీలో చూస్తున్న ఈ రోజుల్లో ఒక విద్యార్థి ఏదైనా మంచి టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా అక్కడ అందుబాటులో లేక ఇబ్బంది పడతాడు. కాబట్టి సో మేము గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ద్వారా ఈ టెక్నాలజీని తీసుకెళ్ళి అంతర్జాతీయ ప్రామాణిక విద్యని ప్రతి పాఠశాల ద్వారా, ఇక్కడ పాఠశాల ద్వారా మాత్రమనే ఎందుకు చెప్తున్నాము అంటే ప్రత్యేకించి ఇది మనం ఇండివిజువల్ స్టూడెంట్కి ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో పిల్లలు పాఠశాలలో బడ్జెట్ పాఠశాలలు ముఖ్యంగా మేము టైఅప్ అయి ఉన్నది బడ్జెట్ పాఠశాలలు. అంటే మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లలు ఎక్కడైతే చదువుతారో ఆ పాఠశాలలకు మాత్రమే మా టెక్నాలజీని అడాప్ట్ చేసి ఆ పాఠశాలను ఒక కార్పొరేట్ స్కూల్గా మార్చి ఈ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మొత్తం పిల్లలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థే గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో రావాల్సిన మార్పులు ఏంటని మీరు అనుకుంటున్నారు? విద్యా విధానంలో మార్పులు చెప్పడం కన్నా అండి, పాఠశాల యాజమాన్యంలో మార్పులు రావాలి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఒక 30-40 సంవత్సరాల నుంచి పాఠశాలలు అన్నీ ఒకే పందాలో నడుస్తున్నాయి. వాటికి ఆపోజిట్లో వచ్చినవి కార్పొరేట్ స్కూల్స్. అంటే మీ సంస్థ కార్పొరేట్కి వ్యతిరేకం అంటారా? కార్పొరేట్ సంస్థకి వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో కాదు మేడం. బికాస్ ఆఫ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఓన్లీ, కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు చాలా కంపీట్ చేయగలుగుతున్నారు ప్రపంచాన్ని. ఎందుకంటే వాళ్ళు ఎకడమిక్స్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చాలా నేర్చుకుంటున్నారు ఆ కార్పొరేట్ స్కూల్స్లో. మేము కార్పొరేట్స్ విద్యకి వ్యతిరేకం కాదు, కార్పొరేట్ విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావాలనేదే మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇది ఎలా తీసుకురాగలమనే సర్వే చేసినప్పుడు మా దగ్గర మాకు అందుబాటులోకి వచ్చింది ఈ శాటిలైట్ టెక్నాలజీ. ఈ శాటిలైట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఒక కార్పొరేట్ స్కూల్లో చెప్పేటువంటి వేదిక్ మ్యాథ్స్, ఐఐటి ఫౌండేషన్, ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్,
ఎయిదర్ ఫ్రెంచ్ ఆర్ జపనీస్ ఆర్ ఎనీథింగ్, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. తర్వాత 6th స్టాండర్డ్ నుంచే ఒక ఐఏఎస్ కోచింగ్ అనేది స్కూల్ లెవెల్లో ఇవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మేము కార్పొరేట్ విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నెసెసరీ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ ద చేంజ్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. గ్రామీణ విద్యా జ్యోతి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇలాంటి టెక్నాలజిస్ట్ వలన గ్రామీణ ప్రాంతాల పాఠశాలకు జరిగే లాభం ఏంటంటే? గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ని పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆల్రెడీ తీసుకొచ్చింది. మేము నార్త్ ఇండియాలో కానీ, నార్త్ ఈస్ట్లో కానివ్వండి, మణిపూర్, కేరళ, తెలంగాణ ప్రత్యేకించి వీఆర్ నియర్ అబౌట్ ఒక 70-80 స్కూల్స్కి దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసున్నాము. సో గ్రామీణ విద్యాజ్యోతి అనేది టెక్నాలజీ ద్వారా ఒక నార్మల్ స్కూల్ని టెక్నాలజీ ఎనేబుల్డ్ స్కూల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే పాఠశాల ఎప్పుడైతే టెక్నాలజీ ఎనేబుల్డ్ అవుతుందో సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ని అందించగలుగుతాము. సో గ్రామీణ పాఠశాలలకు జరిగే లాభం ఏంటి అంటే వితౌట్ ఇన్వెస్టింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, అంటే కొన్ని లక్షల ఖర్చు పెట్టి స్థాపించాల్సిన కార్పొరేట్ స్కూల్ని స్థాపించకుండానే మా టెక్నాలజీ ద్వారా వాళ్ళ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించగలుగుతారు. సో ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ చెప్పాలన్నా, ఐఐటి చెప్పాలన్నా, కొన్ని ఎక్స్ట్రా కరికులం కోర్సెస్ చెప్పాలి అన్నా పాఠశాల యాజమాన్యానికి కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది అవన్నీ పిల్లలకి చెప్పించాలని. ఎందుకంటే ఏ పాఠశాల యాజమాన్యం కూడా పిల్లలు అత్యున్నతంగా నేర్చుకుంటామంటే దానికి వ్యతిరేకం కాదు. కొన్ని జరిగే ప్రచారాలే తప్ప ఏం జరిగినా ఒక పాఠశాల నడిపే ఒక యాజమాన్యం వారి విద్యార్థులు అత్యున్నతమైన పొజిషన్లో ఉండాలనే కోరుకుంటారు ఖచ్చితంగా. కానీ వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొంచెం వెనకబడడం అనేది జరుగుతుంది, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో. సో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ ద్వారా ఏమవుతుందంటే కేవలం ఒక ఫ్యాకల్టీ శాలరీతో మాత్రమే, అంటే వాళ్ళు ఒక గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చే మంచి శాలరీ కనుక మాకు పే చేయగలిగితే మా సంస్థకి అంటే సింపుల్గా ఒక చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ పాఠశాలను టెక్నాలజీ ఎనేబుల్ చేసుకొని శాటిలైట్ బేస్డ్ స్కూల్ అని మార్చుకొని దాంతోపాటు వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను చెప్పినట్టుగా వేదిక్ మ్యాథ్స్, ఐఐటి ఫౌండేషన్, ఇంగ్లీష్, నీట్, ఫ్రెంచ్, జూనియర్ ఐఏఎస్ కోచింగ్, పైథాన్ ఇలా వాళ్ళ విద్యార్థుల్ని 6th స్టాండర్డ్ నుంచి ఇండస్ట్రీకి రెడీ చేయగలిగితే వారు డెఫినెట్గా అదే పాఠశాలలో 10వ తరగతి పూర్తయ్యే టైంకి 10th క్లాస్ కంప్లీట్ చేసే టైంకి వాళ్ళు డెఫినెట్గా ఈ ఇండస్ట్రీతో కంపీట్ చేయగలుగుతారు అనేది మా ఆలోచన విధానం. అంటే ఇలాంటి టెక్నాలజీ ఇంతకుముందు ఎవరైనా ఉపయోగించారా, లేదా ఉపయోగిస్తే వాటి వల్ల ఫలితాలు ఏంటంటే? ఉందండి. యాక్చువల్గా వీఆర్ అసోసియేటెడ్ విత్ వాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్, పార్ట్ ఆఫ్ యుఎఫ్ఓ మూవీస్, ముంబై. సో ఈ టెక్నాలజీని ఫస్ట్ అడాప్ట్ చేసింది యుఎఫ్ఓ మూవీస్ తరపు నుంచి వాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్. ఎడూబీమ్ అని ఒక సబ్ డివిజన్ స్టార్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబైలో వారు 2013లో హాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారితో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసి వాళ్ళు 2013 నుంచి దీంట్లో విశేషమైన కృషి చేసి ఇనీషియల్గా ఒక 200-300 స్కూల్స్తో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు ఈ రోజున కొన్ని వేల పాఠశాలలకు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగినది. సో ఇది మేము ప్రత్యేకించి మేము అడాప్ట్ చేసుకుని మేముగా చేసింది కాదు, వాళ్ళతో టైఅప్ అయ్యి మేము టెక్నాలజీని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ది బెటర్ కంటెంట్ మన తెలంగాణ విద్యార్థులకు మిగతా ప్రాంతీయ విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఒక ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒరిస్సాలో ఉన్నటువంటి కుర్దా డిస్టిక్లో మన తెలుగు వాడేటువంటి పవన్ కళ్యాణ్ అనే ఒక గొప్ప వ్యక్తి కలెక్టర్గా ఉన్నారు. ఆ డిస్టిక్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన శాంపుల్గా ఒక 5-6 క్లాసెస్కి ఒక ఇయర్ స్టార్ట్ చేసి ఈ టెక్నాలజీ కంపల్సరీ గ్రామీణ విద్యార్థులకు అవసరం అని చెప్పి దానిని ఆయన వితిన్ స్పాన్ ఆఫ్ 2 to 3 ఇయర్స్లో ఆయనకు ఉన్నటువంటి పరిధిలో ఆయన 1199 క్లాస్ రూమ్స్కి అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇలా పెద్ద అఫీషియల్స్ అందరూ కనుక దీన్ని వారు ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటే ఇది త్వరితగతిని డెఫినెట్గా ఒక విప్లవాత్మక చేంజ్గా వచ్చి ప్రతి విద్యార్థికి మంచి విద్య అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. సో ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ ఒరిస్సా స్టేట్, కుర్దా డిస్టిక్. ఇట్స్ స్టిల్ రన్నింగ్. ఓకే. శాటిలైట్ టెక్నాలజీ టీచింగ్ వల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యలు ఏంటి? ప్రత్యేకించి సాంకేతిక సమస్యలు ఎటువంటివి రావండి. మనకి ఇంటర్నెట్తో అవసరం లేదు. రెండోది పవర్ సప్లై కోసం మేము ఇచ్చే ఎక్విప్మెంట్లోనే మేము ఒక 1 hour పవర్ బ్యాకప్ ఇస్తాము స్కూల్స్కి. సో ఈ పవర్ బ్యాకప్ అనేది ఎప్పుడైనా సరే అనివార్య కారణాల వలన ఎక్కువ టైం పవర్ పోతే తప్ప ఇంకా దీని పరంగా వచ్చే సాంకేతిక లోపాలు ఎటువంటివి లేవు.
మనకి విలేజ్లో కావాల్సింది మనం ఏ ప్లేస్లో పెట్టినా, అది నగరంలో పెట్టినా, ఐ మీన్ టు సే మెట్రోపాలిటన్ సిటీలో పెట్టినా, విలేజ్లో పెట్టినా, ఈవెన్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టినా కూడా అక్కడ పవర్ పోకపోతే ఇది ఒకసారి సిగ్నల్ క్యాచ్ చేసిన తర్వాత సిగ్నల్ డ్రాప్ అవడం అనేది ఉండదు. ఈవెన్ సునామీ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తే తప్ప, అంటే వర్షం కూడా అటువంటి పెద్ద వర్షాలు వస్తే తప్ప ఈ శాటిలైట్ డిష్ అనేది సిగ్నల్ చేంజ్ అవ్వడం అనేది ఉండదు. ఓకే. సో కాబట్టి దీనికి సాంకేతిక లోపాలు అనేవి వెరీ మైనర్. అది కూడా పవర్ ద్వారా రావాల్సిందే. విద్యార్థులకు లభించే విజ్ఞానం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? విద్యార్థులే మెయిన్ అండి యాక్చువల్గా ఇక్కడ. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, ఏ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ తీసుకున్నా ద ఎండ్ కస్టమర్ అనొచ్చు, లేదంటే ఎండ్ యూజర్ అనొచ్చు. ఇక్కడ స్టూడెంట్ కాబట్టి కస్టమర్ అనడం కూడా సరైనది కాదు. బట్ ఒక ఎండ్ యూజర్ ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థి అవుతున్నాడు. సో ఒక పేరెంట్ స్కూల్కి పంపించిన, ఒక స్కూల్ స్టార్ట్ చేసి యాజమాన్యం స్కూల్ రన్ చేసిన, ఒక టీచర్ లెసన్స్ చెప్పిన, ఈ మొత్తం ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటే ఆ సర్కిల్ పేరే విద్యార్థి. సో విద్యార్థికి కావాల్సింది ఏంటంటేనండి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుందండి దేవుడి దయ వలన. ఇండియా ఈజ్ సచ్ ఏ బిగ్ కంట్రీ నౌ. సో ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి, ప్రతి చైల్డ్కి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ ఎడ్యుకేషన్ ఒక్కదాంతో మనం తట్టుకునే పోటీ ప్రపంచంలో మనమైతే లేవు అనేది గ్రామీణ విద్యా జ్యోతి భారత్ తరపు నుంచి నేను చెప్తున్న ప్రత్యేకంగా విషయం. సో మీరు అడగొచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే నేను ఒక స్కూల్లో నాకు 6 సబ్జెక్టులు చెప్తారు. 6 సబ్జెక్టులు నేను గట్టిగా చదువుకొని నాకు 10th క్లాస్లో 10/10, 9.8/9 మనం చూస్తుంటాం పోస్టర్స్ కూడా. ఇట్స్ గుడ్. అది మంచి వాతావరణమే. అలా విద్యార్థి ఎకడమిక్స్లో స్ట్రాంగ్ ఉండడం కరెక్టే. కానీ ఎక్కడ ఒక పల్లెటూరులో చదువుకున్న విద్యార్థి 10/10 లేదంటే 600కి 590 మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థి కూడా రేపొద్దున కెరీర్ కోసం సిటీస్కి వస్తే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేని స్థితిలో ఎందుకు ఉంటున్నారండి? కేవలం స్కూల్ ఫౌండేషన్ అనేది ఒక ఎకడమిక్స్కి మాత్రం కాదు. ఎందుకంటే ఒక స్కూల్ రన్ చేస్తున్నాము అంటే యాజ్ ఒక హాస్పిటల్ తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది. ఒక ఫుడ్ రెస్టారెంట్ వాళ్ళు తప్పు చేస్తే అయితే మనకి అప్సెట్ అవుతుంది హెల్త్. కానీ ఒక స్కూల్ తప్పు చేస్తే కొన్ని జీవితాలు తారుమారైపోతాయి. ఖచ్చితంగా. సో ఈ జీవితాలు తారుమారు కాకుండా ఉండాలి అంటే బడ్జెట్ స్కూల్స్, ప్రత్యేకించి మేము డీల్ చేస్తున్నటువంటి బడ్జెట్ స్కూల్స్ గురించి చెప్తున్నానండి. వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిన టైం వచ్చింది. వాళ్ళు అప్గ్రేడ్ అయితేనే ఒక జనరేషన్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేయగలుగుతారు. సో మా టెక్నాలజీ దానికోసమే. మేము బడ్జెట్ స్కూల్స్తో కలిసి ప్రయాణం చేయడానికి చాలా విల్లింగ్గా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిందే వారి కోసం ప్రత్యేకించి. ఎందుకంటే బడ్జెట్ స్కూల్స్లో 80% ఆఫ్ ద కిడ్స్ ఆర్ మిడిల్ క్లాస్ పిల్లలు. సో వాళ్ళకి ఈ రిసోర్సెస్ దొరక్క కొంతమంది ఇబ్బంది పడుతుంటే, పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థికి ఎందుకు దూరం అవుతుందంటేనండి కేవలం 2 రీజన్స్ వల్ల దూరం అవుతుంది. ఒకటి, రిసోర్స్ లేకపోవడం. మై పేరెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మనీ. అంటే మా పేరెంట్ బాగా రిచ్, నేను నా గురించి ఏదైనా ఖర్చు పెట్టగలడు అనుకునే విద్యార్థి దగ్గర కొంతమందికి రిసోర్సెస్ లేవు. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికో, ఐఐటి నేర్చుకోవడానికో. ఇది కేవలం 10% ఆఫ్ ద కాయిన్. ఇంకా 90%, 80 మిగతా 90% ఏంటంటే పేరెంట్స్ ఫీజు కట్టడానికే బాధపడుతున్న సిచ్యువేషన్స్లో పేరెంట్ ఎంత బాధపడతాడు? మనం మంచిగా ఇంకొన్ని నేర్పించగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని. అలాంటి సతమతం అవుతున్న రోజుల్లో అటు పేరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని, ఇటు విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసి స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఈ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి ప్రత్యేకించి మేము స్కూల్కి ఇచ్చిన నేమ్ కూడా శాటిలైట్ డిజిటల్ స్కూల్ మోడల్. శాటిలైట్ డిజిటల్ స్కూల్ మోడల్ అంటే మీరు ఈ శాటిలైట్ డిజిటల్ స్కూల్ మోడల్కి మారితే మీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఖచ్చితంగా కేవలం ఒక టీచర్ జీతం మాత్రమే మేము తీసుకుంటాం. ఒక టీచర్ జీతం మాత్రంకే మేము వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తాం, ఇంగ్లీష్ నేర్పిస్తాం, ఫ్రెంచ్ నేర్పిస్తాం, అండ్ ఐఐటి ఫౌండేషన్, నీట్ అండ్ పైథాన్, రోబోటిక్స్ అండ్ జూనియర్ ఐఏఎస్ కోచింగ్ కూడా మేము ఎన్హాన్స్ చేస్తున్నాం. సో ఇవన్నీ పాఠశాలలో కేవలం ఒక టీచర్ శాలరీకి ఎందుకు పెట్టడం జరిగింది అంటే బడ్జెట్ పాఠశాల యొక్క బాధలు మాకు తెలుసు. సో వారు అప్గ్రేడ్ అవ్వాలి, వారి ద్వారా పిల్లలు అప్గ్రేడ్ అవ్వాలి, తద్వారా తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఇది బడ్జెట్ స్కూల్స్ అప్గ్రేడ్ అవ్వాల్సిన టైం అండి. దాని ద్వారా విద్యార్థులకు ఎంతో మంచి జరుగుతుంది. అది చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా అందించే టెక్నాలజీకి కావాల్సిన బడ్జెట్ పాఠశాలలు భరించగలవా? జనరల్గా శాటిలైట్ అనగానే పెద్ద పెద్ద శాటిలైట్ గురించి చెప్తున్నారు, ఎంత అడుగుతారో ఏంటో అని అడుగుతున్నారు. నేను అందుకే చెప్పాను కదా, ఒక టీచర్ శాలరీ మాత్రమే,
ఒక టీచర్ శాలరీ మాత్రం మాకు పే చేయగలిగితే, కాబట్టి ఇది కళ్ళు మూసుకొని భరించగలిగేంత అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం, వినూత్న కార్యక్రమం. ఇది మీ పాఠశాలల కోసం, మీ పాఠశాల విద్యార్థుల కోసం. ఎందుకంటేనండి, ఇప్పుడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ నెక్స్ట్ జనరేషన్. సో ఈ పాఠశాలలు కరెక్ట్గా రన్ చేయగలిగితే ఒక జనరేషన్ చాలా మంచిగా ఉంటుంది, లేదంటే ఒక జనరేషన్ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటామండి, బీటెక్ వరకు బాగానే చదువుకొని బీటెక్ అయిపోయినాక జాబ్ రావట్లేదని మనం చాలా చోట్ల చూస్తుంటాం. అండ్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఓన్లీ బీటెక్, జనరల్గా చెప్పాను. సో ఒక ఉన్నతమైన విద్యార్థులు చదువుకొని జాబ్స్ రాక ఇబ్బంది పడే యువతను ఎంతోమందిని చూస్తాం. అది ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఈ ప్రపంచంలో అంటే ఈ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ కోసం వచ్చేటప్పటికి మనం ప్రిపేర్ అయ్యి రావడం లేదు. ఒక సిస్టమ్ ఎలా ఉందంటే, స్కూల్లో 10/10 వచ్చేంత వరకు కష్టపడు, 10th క్లాస్ వరకు 10/10 వస్తే నువ్వు మంచి స్టూడెంట్వి. ఇంటర్మీడియట్లో నీకు 95% అబోవ్ వస్తే నువ్వు మంచి స్టూడెంట్వి. ఐఐటి సెలెక్ట్ అయితే నువ్వు సూపర్ గుడ్ స్టూడెంట్వి. సెలెక్ట్ కాకపోయినా కూడా నెక్స్ట్ అకాడమిక్స్ చదువుకొని నువ్వు అవి కూడా సర్టిఫికేట్స్ తీసుకోగలిగితే నీ ఎడ్యుకేషన్ పరంగా యు ఆర్ గుడ్. కానీ అలా లేదండి ప్రపంచం. మీరే చెప్పారు ఇందాక బిగినింగ్లో, ఏ వరకు టెక్నాలజీ వెళ్ళిపోయింది అంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం న్యూస్లో కూడా చూసుంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి ప్రాణం పలానా టైంకి పోతుందని డిసైడ్ అయితే, ఒక ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్ చెప్పిన టైం ఒకటైతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిన టైంకి ఆ మనిషి ప్రాణం కోల్పోయారు. అంటే టెక్నాలజీ వెళ్తున్న విధానాన్ని చూసి మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోలేకుండా మేము ఇంకా ఇదే దూరంలో ఉంటాము అంటే, ఖచ్చితంగా మనం విద్యా వ్యవస్థలో గెలుస్తామేమో కానీ జీవితంలో గెలవడం కష్టమవుతుంది. సో ఈ జీవితాన్ని గెలిపించాల్సిన బాధ్యత పాఠశాలదండి. ఇలాంటివన్నీ పాఠశాలలు భారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని వారి పాఠశాల విద్యార్థులను ఖచ్చితంగా తీర్చిదిద్దాలి. వాళ్ళు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే మేము కార్పొరేట్ స్ట్రక్చర్ ఫీజు పెట్టలేదు. ఖచ్చితంగా ఇది బడ్జెట్ పాఠశాలల కోసం డిజైన్ చేసాం. బడ్జెట్ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికీ మాకు నార్త్ ఈస్ట్లో కానివ్వండి, కేరళ కానివ్వండి, తెలంగాణ కానీ కొన్ని అసోసియేషన్స్తో మేము టైఅప్ అయి పనిచేస్తున్నాం. వారి నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము దీన్ని ఖచ్చితంగా ఒక విజయవాడలో తీసుకెళ్ళగలుగుతామని నేను మీకు చెప్తున్నాను. డిజిటల్ టెక్నాలజీ ద్వారా మీరు బోధించే పాఠ్యాంశాలు పిల్లలకు ఇంట్లో నేర్చుకునే సదుపాయం ఎలా అవసరం అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను పాఠశాలలో శాటిలైట్ టెక్నాలజీ అని చెప్పని ఏవేవో ఎన్హాన్స్డ్ కోర్సెస్ ఇచ్చేస్తున్నాను. దట్ ఈస్ గుడ్. పేరెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఒక క్లాస్లో ఒక 30 మందో 40 మందో ఉన్న పాఠశాలలో అందరికీ ఒకేలా అర్థమవుతుందా? లేదు. క్లాస్ టాపర్కి ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. తర్వాత కొంతమందికి 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. పూర్ స్టూడెంట్స్కి ఒక 10 సార్లు చదివితే అర్థమవుతుంది. కానీ మనం కేవలం పాఠశాలలో ఒక రూమ్లో కూర్చోబెట్టి అవన్నీ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోండి అన్న తర్వాత, వాటి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఒక 3D సినిమాలాగో లేదంటే మూవీకి వెళ్ళి వస్తే రిలాక్స్ అయిన విధంగానే ఉంటుంది తప్ప వాడికి తర్వాత అవి చదువుకుందామన్న అందుబాటులో ఉండవు. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే, ప్రత్యేకించి ఆ స్కూల్ పిల్లలందరికీ మాతో టైఅప్ అయ్యి మాతో అసోసియేట్ అయినటువంటి స్కూల్ విద్యార్థులందరికీ ఆ స్కూల్ పేరుతోనే ఒక మొబైల్ యాప్ ఇచ్చి వీటన్నిటిని మళ్ళీ మొబైల్ యాప్లో పొందుపరిచి మేము వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో స్కూల్లో ఏ సబ్జెక్ట్స్ అయితే మేము టీచ్ చేస్తున్నామో అపార్ట్ ఫ్రమ్ ఎకడమిక్సే కాకుండా మిగతా ఏవైతే టీచ్ చేస్తున్నామో వీటన్నిటిని మొబైల్ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పర్ డే ఒక 1 hour 1.5 hour దాని మీద స్పెండ్ చేస్తే డెఫినెట్గా దే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. సో మీరు ఇంతవరకు ఎన్ని పాఠశాలలకు ఈ సర్వీసులు అందిస్తున్నారు? ముందు ముందు ఇంకా ఎలాంటి సర్వీస్ ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు? మేము ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో ప్రత్యేకించి టైఅప్ అవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళతో మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ 2 అసోసియేషన్స్ ద్వారా ఇప్పటి వరకు మేము తెలంగాణలో ఒక 20 స్కూల్స్, నార్త్ ఈస్ట్ ప్రత్యేకించి మణిపూర్ స్టేట్లో ఒక 20 స్కూల్స్, కేరళలో ఒక 50 స్కూల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. దీన్ని ఇంకో ముందుగా మండలానికి ఒక స్కూల్కి మోడల్ స్కూల్ లాగా తీర్చిదిద్దాలనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రతి మండలంలో ఒక స్కూల్ ఇలా ఉండగలిగితే ఆ మండలంలో ఉన్న డిస్టెన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆ స్కూల్కి వచ్చి నేర్చుకోగలుగుతారు. దాని ద్వారా డెఫినెట్గా ఒక మంచి సొసైటీని బిల్డ్ చేయడంలో మా పాత్ర కూడా మేము నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. చివరిగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ టెక్నాలజీ ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలో ఈ టెక్నాలజీలో కొన్ని స్టేట్స్లో ఉందండి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజెంట్ లేదు. బట్ డెఫినెట్గా మన ముఖ్యమంత్రులు చెప్తున్న విధంగా వారి ముందుకొచ్చి ఇలాంటి టెక్నాలజీని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పనిచేయడానికి కూడా మేము సుముఖంగానే ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ వర్కింగ్ విత్ ఎనీ గవర్నమెంట్.
వీఆర్ డీలింగ్ విత్ ఓన్లీ ప్రైవేట్ అండ్ ప్రైవేట్ అసోసియేషన్స్. థ్యాంక్ యూ సార్. గ్రామీణ విద్య గురించి మాతో ఎన్నో విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.